కొండపోత వర్షాలకి నిర్మల్ జిల్లాలో రోడ్లు ధ్వంసమైపోయాయి. కుంటాల మండలం అందకూరు దగ్గర కోతకు గురైంది రోడ్. వరద ఉధృతికి ఆ రోడ్ కొట్టుకుపోయింది. ఏకంగా కల్లూరు కుంటాల మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడే వందలాది వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. NH-44 పై ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ దివాకర్ రిపోర్ట్ చేస్తారు. భారీ వర్షానికి కామారెడ్డి జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. చూడొచ్చు మనం దాదాపు 18 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ బిక్కునూరు టోల్ ప్లాజా నుంచి కామారెడ్డి వరకు 18 కిలోమీటర్ల మేర వేలాదిగా వాహనాలు ఇక్కడ నిలిచిపోయాయి. 44వ జాతీయ రహదారిపై నుంచి నిత్యం ఎన్నో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. అయితే నిన్నటి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షానికి కామారెడ్డి జాతీయ రహదారిపై అక్కడక్కడ వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా బిక్కునూరు మండలంలో భారీగా వరద ఉండడంతో జాతీయ రహదారిపైకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికైతే భారీ వాహనాలను వన్ వేలనే అధికారులు అనుమతిస్తున్నారు. ఇక్కడ నుంచి కామారెడ్డి వరకు దాదాపు 18 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. అంటే భారీ వాహనాలతో పాటు కార్లు కూడా ఇక్కడ మనకు ట్రాఫిక్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కామారెడ్డి జిల్లాలో కనీ విని ఎరగని రీతిలో గతంలో ఎప్పుడూ లేనట్టుగా 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి టౌన్లో కూడా 24 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జుక్కల్, బాన్సువాడతో పాటు నిజాం సాగర్ మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అయితే మనం ఈ వాహనాలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. జాతీయ రహదారిపైన పూర్తిగా నిలిచిపోయాయి. 18 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఇక్కడ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అయితే ముంగట ఉన్నటువంటి అధికారులు అంటే మెల్లిగా వాహనాలను ముందుకు పోనిస్తున్నారు. ఇప్పటికైతే 44వ నంబర్ జాతీయ రహదారిపై కామారెడ్డి వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్ నుంచి.